చెప్పేసి చుట్టూ ఒకసారి నాకు పైన కింద మొత్తం పెట్టించి హాయ్, వెల్కమ్ టు డ్రైవ్ మోటార్స్ అండి. ఇక్కడ ఏం జరిగింది ఏంది అనేది ఆడియోలో చదువుతాను. ఇక్కడ అసలు ఎందుకు వచ్చినా ఏంటి అంటే మంచి మ్యాటర్ నేను ఆడియోలో చదువుతాను. ఓకే గ్యాస్, పైకి ఒకసారి చూపి. అసలు ఏం జరిగిందంటే ఈడ ఒక మగ మనిషి ఈడ ఉరేసుకొని ఇటు చూడు ఉరేసుకొని చనిపోయాడు. అయితే అతను గాలి నదులుతుందని చెప్పేసి పుకారుంది. అయితే చుట్టుపక్కల మొత్తం ఉన్నారు, జస్ట్ మనసు రాకూడదు అని చెప్పేసి స్లోగా మాట్లాడుతాను. ఓకే గ్యాస్, మొత్తం అబ్జర్వ్ చేయండి. ఏమంటే నాకు నవ్వపడ్డా మీకు నవ్వపడ్డా కామెంట్ మాత్రం పెట్టండి గ్యాస్. నాకు నవ్వపడితే స్లో మోషన్ చేసి పెడతాను, మీకు నవ్వపడితే కామెంట్లో పెట్టండి. ఓకే గ్యాస్, ముందైతే ఇప్పుడైతే అబ్జర్వ్ చేద్దాం. ఒక 2 నిమిషాలు లైట్ అవుదాం. లైట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా ఏంది అని మీకు తెలియాలంటే ముందైతే నాకు వచ్చిన కామెంట్ చూడండి. చూసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంది అనేది నేను ఎవరో వచ్చి చెబుతాను. ఓకే గాయస్, ఆ కామెంట్ చదవండి. ఓకే గాయస్, కామెంట్ చదివారు కదా. అసలు ఏం జరిగింది ఏంది అనేది మీకు తెలియాలంటే నాకు ఆ కామెంట్ పెట్టిన అతను కలిశాడు. కలిసిన తర్వాత అన్న ఏందన్నా వీడియో తీయలేదు, నేను లొకేషన్ కూడా పెట్టా కదా అని చెప్పేసి అన్నాడు. లేదా నాకు పన్నెండు అయ్యాను అని చెప్పేసి అతన్నే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత నాకు ఆ ప్లేస్ చూపించాడు. చూపించిన తర్వాత లోపలికి వెళ్ళి మొత్తం చూసుకున్నాను. సరే నైట్ వీడియో తీద్దాం అని చెప్పేసి అనుకొని చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి నేను వెళ్ళాను. చుట్టుపక్కల అందరిని అడిగాను, అన్న ఇక్కడ ఏం జరుగుతుంది ఏందన్నా కొద్దిగా గురించి చెప్పు అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత వాళ్ళ మాటలను బట్టి నాకు తెలిసింది ఏంటంటే అతనికి ఫ్యామిలీ ఉందంట. ఆ ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోయారంట. అబ్బా తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయిన తర్వాత అతను దైవే తిరుగుతున్నాయని చెప్పేసి ఆ గ్రామస్తులు అన్నారు. సరే అని చెప్పేసి నేను ఆడించి వచ్చేసాను. నైట్ షూట్ చేద్దాం, తర్వాత చార్లీ గేమ్ ఆడదాం అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత నేను అక్కడి నుంచి నేను షూట్కి సిద్ధం చేసుకున్నాను. సిద్ధం చేసుకున్న తర్వాత నాతో పాటు ఒక మనిషి కూడా వచ్చాడు. నేనైతే వద్దని చెప్పాను. అన్న లేదన్నా నేను వస్తాను అన్నాడు. లేదు తమ్ముడు నేను ఒక్కడనే తీస్తాను, ఒక్కడనే ఉంటాను అని చెప్పేసి అన్నాను. లేదన్నా ఒకసారికి నేను వస్తానన్నా, నేను ఉంటాను, నీతో పాటు తోడుకుంటాను అని చెప్పేసి అన్నాడు. సర్లే అని చెప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది ఈ వీడియో మొత్తం అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏది అనేది అర్థం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే గైస్, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చెల్లు వచ్చి గ్యాస్ తీసారు కదా, డోర్ ఓపెన్ అయింది. ఓకే గ్యాస్, ఉంటే ఉందని చూపెడతాను, లేదంటే లేదనే చూపెడతాను. ఇది మొత్తం అబ్జర్వింగ్ గ్యాస్. ఇదేనా ఇంట్లో బాగా ఇట్లా ఇదేం పడుతుంది ఒకసారి పెరుగుకి రేపు పెట్టి సంస్కృతిగా
నేను ఏదైనా కానీ ఇప్పుడు నువ్వైతే టెన్షన్ పడమాకు గ్యాస్. ఇతను కొత్త అబ్బాయి మన సబ్స్క్రైబర్ వస్తా అని చెప్పేసి అన్నాడు. సరే నేను తీసుకొచ్చాను. ఒక 10 నిమిషాలు లేట్ అవుతాను. అసలు ఏం జరిగింది ఏంటనేది కరెక్ట్ అనుకున్నాను మీకు కూడా. గ్యాస్ సౌండ్స్ బాగానే ఉంది. ఏమో వచ్చినట్టుంది. ఎట్లా కదా లైట్ మొత్తం ఆపేసి 2 నిమిషాలు ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది అనేది కొద్దిగా క్లారిటీ ఉండేది. లైట్ ఆపుతా నీకు భయం కదా. ఓకే గైస్, లైట్ ఆపిన ఏం జరిగింది అనేది కొద్దిగా క్లారిటీ అనేది అర్థమైంది. సౌండ్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లా. కనిపిస్తుంది గ్యాస్ చూస్తూ ఉండండి. డోర్ కదులుతుంది. ఏం పడుతుంది ఇంకా వచ్చినట్టుంది. ఒక నిమిషం గ్యాస్ పోకుండా ఉన్నాను కదా. పడుతుంది క్లారిటీ. లైట్ లేదా తలుపు కదా. ఓకే గ్యాస్, నేను కొంచెం కరెక్ట్గా మాట్లాడుతున్నాను. చుట్టుపక్కల మొత్తం ఇళ్ళనే ఉన్నాయి. కాకపోతే సౌండ్ చేస్తే ఏమైనా చుట్టుపక్కలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను సైలెంట్ మాట్లాడుతున్నాను. అయితే గ్యాస్ ఖచ్చితంగా ఉందని అయితే చెప్పలేను, లేదని నేను చెప్పలేను. మీ ఊహకి వాళ్ళు చేస్తున్నా. ఉంటే ఉంది, లేదంటే లేదు గ్యాస్. ముందైతే ఏడన్నా అబ్జర్వ్ చేస్తాను. ఉందంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు. ఈ విషయంలో నేను చెప్పేది ఏం లేదు గ్యాస్. మీరు చూస్తూ ఉండండి. ఆటోమేటిక్ డోర్ కూడా ఓపెన్ అవుతూ ఉంది. ఎంత సౌండ్స్ వస్తుంది అటు వస్తున్నాయి అన్న. అతను చెప్పాలనుకుంటున్నారా? సౌండ్ అతను మాట్లాడగలుగుతారా? మీకేమనిపిస్తుందా? నాకైతే ఏం లేదు. నాకు భయం పడుతున్నాను. కాదా?